ఇదేంద్ర స్వామి డైనాసర్ పిల్ల ఉన్నట్టుందా? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కథ ఏంటంటే నేను మా చెల్లెలు ఇద్దరం కలిసి తిరుమలకి వెళ్దాం అనుకున్నాము. సరేనని చెప్పి నెల్లూరుకి వెళ్ళి బస్సు ఎక్కి తిరుమలకి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుమల కొండపైకి మనం నడిచి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ముందుగా అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. చూడండి, చిన్నగా అలిపిరి మెట్ల మార్గం వద్దకు చేరుకొని మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేసాము. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వస్తా ఉంటే మనకైతే ఇక్కడైతే ఒక రాయి అయితే కనిపిస్తుంది. ఈ రాయి పేరు మోకాళ్ళ గుండంట. ఈ రాయికి కాలుగా రాణిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయంట. సర్లే ఇవన్నీ తర్వాత చూద్దాం అని చెప్పి నేనైతే అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళిపోతా ఉన్నాను. 2000 మెట్లు దాటిన తర్వాత మనకైతే అతి పెద్ద గాలిగోపురం అయితే కనపడింది. ఈ గాలిగోపురానికి నామాలు కూడా ఉన్నాయి చూడండి. ఈ గాలిగోపురాన్ని ఒక్కసారి అలా చూసి వెళ్ళిపోతా ఉంటే దారిలో మన బాస్ అయితే మనకు దర్శనం ఇచ్చాడు. బాస్ అంటే ఎవరో అనుకోబాకండి, ఈయనే మన బాస్. ఇంకా మన బాస్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి దండం పెట్టుకొని ఫోటోలు వీడియోలు అన్ని తీసేసుకొని మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. తర్వాత మనం నడిచి వెళ్తా ఉంటే చూడండి మనకైతే అడవి దుప్పు అయితే కనపడింది. చూడండి, ఒకటి కాదు 2 అడవి దుప్పులు అయితే కనపడ్డాయి మనకి. అడవి దుప్పులు చూసి కొంచెం ముందుకు వస్తానే రకరకాల రంగులతో చూడముచ్చటగా ఉండే అడవి ఉడత అయితే కనపడింది. ఉడతనైతే కొద్దిసేపు చూస్తా అలాగే ఉండిపోయాను. కొంచెం ముందుకు వస్తానే మనకి ముఖ్యంగా కోతులు అయితే కనపడ్డాయి. చూడండి, కోతులు ఏముందర సాయం మన ఊర్లో కూడా చూస్తాం కదా అనుకోబాకండి. మన ఊర్లో చూసే కోతులు వేరే, ఇక్కడ చూసే కోతులు వేరే. చూడండి, అడవిలో ఉండే కోతులు ముచ్చంగి కోతులు. ముఖం చూడండి నల్లంగా ఉంది. ఇటుకి మనం ఎప్పుడు తిరుమల కొండపైకి నడిచిపోయినా మనకి జింకలు అయితే ఖచ్చితంగా కనిపించేటి. ఈసారి అయితే జింకలు అసలు కనిపించలేదు. మీద మనం చిన్నగా నడుచుకుంటూ మోకాల పర్వతం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూస్తే చూడండి కొండలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఈ కొండలన్నీ చూసేసిన తర్వాత ఇంకా మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసి మోకాల మీద నడవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈ మోకాల పర్వతం దగ్గర కొన్ని మెట్లు మోకాల మీద నడిచి మిగిలిన మెట్లు నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి మీ డౌట్ ఏంటంటే నువ్వు చెల్లి కదా తిరుమలకి వెళ్తామన్నది, మరి చెల్లి కాని రావట్లేదు ఏందనే కదా ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి, ఇప్పటికి మనం 3500 మెట్లు అయితే ఎక్కేసాము. ఇంకా 50 మెట్లు కానీ ఎక్కితే మనం అయితే మెట్లు ఎక్కడం కంప్లీట్ అయిపోద్ది. ఫైనల్ గా మనం మిగిలిన 50 మెట్లు కూడా ఎక్కేసి ఫైనల్ మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడతో మనం మెట్లు ఎక్కడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పోతా మన అకౌంట్ ఫాలో కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను నెక్స్ట్ వీడియో రేపు కలుస్తాను.